హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో నోటికి రుచిగా కమ్మగా ఉండే మామిడికాయ అల్లం పచ్చడిని చేసి చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయలు కూడా సీజనే కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి అంటే చింతపండు వేసి పడతారు కదా చాలామంది. ఒక్కసారి ఇలా మామిడికాయ వేసి పట్టండి, చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ పచ్చడి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలామందికి చింతపండు వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి కదా, అందుకనే ఈ అల్లం పచ్చడిలో ఇలా మామిడికాయను వేసి చేసుకోండి, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను వీడియోలో చూపించిన సైజులో 2 మామిడికాయలను తీసుకోవాలి. ఈ మామిడికాయను వాష్ చేసి పీల్ తీసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత తురుముకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలండి. ఆ తర్వాత 200 గ్రాముల అల్లంను తీసుకోవాలి. అల్లంని బాగా వాష్ చేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని కూడా 200 గ్రాములు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఇలా పైన పొట్టును తీసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా రోటిలో ముందుగా తురుముకున్న మామిడికాయను వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, అలాగే వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని రుబ్బుకోవాలి. నేను ఈ పచ్చడిని రోట్లో రుబ్బానండి, మీరు మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలా కొంచెం నలిగాక 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అల్లం వెల్లుల్లి బాగా నలిగాక 4 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని రుబ్బుకోవాలి. కారం అంతా బాగా కలిసేలా రుబ్బుకోవాలండి. ఇలా కారం అంతా కలిసేలా రుబ్బాక 1/2 కేజీ దాకా బెల్లంను వేసుకుని రుబ్బుకోవాలి. బెల్లం అంతా నలిగి పచ్చడిలో కలిసే వరకు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా రుబ్బాక మొత్తం పచ్చడిని ఇలా తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి. స్టవ్ను ఆన్ చేసి కడాయిని పెట్టి 1/2 కేజీ దాకా నూనెను పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేగాక ఒక్కసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా ఒకటి తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తాలింపులో వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. తాలింపు వేగాక స్టవ్ని ఆఫ్ చేసుకుని 4 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. తాలింపు పచ్చడికి అంతా కలిపేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంతేనండి మామిడి అల్లం పచ్చడి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు ఈ పచ్చడి నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.